ఏంటండి అంటే ఇవి గాజులా? అదే చిట్టి గాజులు అంటారు కదండి, చిట్టి గాజులు అమ్మవారికి ఇది అమ్మవారికి డెకరేషన్ వేస్తారా? వేస్తాం చిట్టి గాజులు. ఓకే, డెకరేషన్ అంతా మీరే చేశారా? అదే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఓకే చేస్తాం. ఓకే ఓకే. కృష్ణుడు చూడండి అసలు చాలా బాగా చేశారు. సరస్వతి దేవి కదా వెనకాల. వెనకాల సరస్వతి అందరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏనుగులు, కృష్ణుడు, సరస్వతి దేవి, అంటే లక్ష్మీదేవి ఉంది కదా, ఓకే లక్ష్మీదేవికి వాహనం కదా ఇష్టం అని ఏనుగులు పెట్టి. ఏనుగులు. ఓకే, అంటే మనంతా అన్ని దేవుళ్ళని కొలవాలి కదా, అన్ని దేవుళ్ళని ఒకే దగ్గర తీసుకొచ్చి ఒకే పెట్టారు. పెట్టాం. అన్ని దేవుళ్ళ కటాక్షం మీపై ఉండాలని అందుకే వాటికి పువ్వులు కూడా 108 పువ్వులు అంటారు అనమాట అండి. ఓకే, అందుకని 108 వెండి పువ్వులతో. మీరు ప్రసాదాలు ఏమేమి చేశారండి? నేను ప్రసాదం అమ్మవారికి పులిహార ఇష్టం అంటారు కదా, పులిహార బొబ్బట్లు. పులిహార బొబ్బట్లు చేశారు. రెగ్యులర్ గా ఇవే చేస్తూ ఉంటారా? అంటే మేము మామూలుగా అయితే 9 రకాలు చేస్తాము. 9 రకాలు చేస్తూ ఉంటారు. 9 రకాలు బాగా చేస్తూ ఉంటారా మీరు ప్రసాదాలు?